హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేయకపోతే కనుక మీ యొక్క ఇవన్నీ కట్ అవుతాయి. అయితే మనము ఏమి ఒకటి చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇళ్లలో కరెంటు మీటర్లు అయితే ఉన్నాయి. కరెంటు మీటర్లు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు ఒకటైతే చేసుకోవాలి. ఇళ్లలో కరెంటు వాడకం 300 యూనిట్లు దాటితే సంక్షేమ పథకాలతో కోతపడే ప్రమాదం అయితే ఏర్పడిందని చెప్పేసి తల్లికి వందనం అనగా మనకు గత ప్రభుత్వంలో ఏదైతే అమ్మఒడి పేరుతో పథకం వేస్తే 15,000 ఇస్తున్నారు కదా, ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఈ పేరునే మనకేంటంటే తల్లికి వందనం అయితే మార్చారు. అలాగే సామాజిక పెన్షన్ లబ్ధిదారులపై అయితే పిడుగు పడుతుంది. సో విద్యుత్ మీటర్లకు ఆధార్ నంబర్ అనుసంధానం చేసే ప్రక్రియ వల్లే ఈ ప్రమాదం ముంచుకు వచ్చింది. మీటర్కు అనుసంధానం చేయడం వల్ల నెలాఖరులోపు పూర్తి చేయాలని చెప్పేసి ఏపీడీసీఎస్ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మనకేంటంటే ఈ కరెంటు మీటర్లు ఉన్నవారు తమ యొక్క ఆధార్ నెంబర్తో ఏంటంటే ఈ లింక్ అయితే చేయాలని చెప్పేసి ఈ నెల ఆఖరులోపు మనం అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారండి. సూపర్ 6 మేనిఫెస్టో అయితే మనకు ప్రకటించారు. సో ఈ మేనిఫెస్టోలో మనకి ఏంటంటే చాలా పథకాలు అయితే ప్రకటించారు. అయితే మనకు నెలకు 6,000 రూపాయల పెన్షన్లు కూడా అయితే ప్రకటించారు. సో ఈ 6,000 రూపాయల పెన్షన్లు పొందాలన్నా కానీ సో మనకి ఏంటంటే పెన్షన్ ఎవరైతే 4,000, 6,000, మనకు 10,000, 15,000 రూపాయలు 4 కేటగిరీలకు అయితే పెన్షన్లు తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఏంటంటే రాష్ట్రంలో ఉచిత పథకాలు ప్రధానంగా నగదు బదిలీ వంటి సంక్షేమ పథకాలకు కొన్ని నిబంధనలు అయితే విడుదల చేశారు. సో మనకు తల్లికి వందనం 15,000 రూపాయలు పిల్లలకు వేసేది. అలాగే మనకు ఇవన్నీ మున్సిపాలిటీలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్తి ఉండాలని చెప్పేసి, సొంత ట్యాక్సీ పర్వాలేదు, సొంత ఇల్లు దానికి 200 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ వాడకం ఉండాలి. సో ఇవన్నీ మనకి ఏంటంటే రూల్స్ అనేది పెడతారని, అమలుకు ముందే కోత అనేది విధించబోతున్నారని, సో ఈ అమలుకు ముందే సో ఈ రూల్స్ అనేది పెట్టి వాటిని కట్ చేసేంతగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా జనంపై ఈ విధంగా పెద్ద దెబ్బ వేస్తున్నట్టుగా కూడా అయితే చెబుతున్నారు. సో ఇదే ఇప్పుడు సమస్య అనేది జరుగుతుందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఆధార్తో కనుక మీ యొక్క కరెంట్ మీటర్ లింక్ పెడితే కనుక సో చాలా పథకాలు మీకు అయితే మిస్ అవుతాయని చెప్పేసి మీటర్ నెంబర్తో కోత అనేది విధించడం అయితే జరుగుతుంది. ఆధార్కు లింక్ చేయడం వల్ల మీటర్ నెంబర్ కూడా అయితే ఏ శాఖ అయినా సులువుగా తెలుస్తుంది. దీనివల్ల ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఎంత మేరకు విద్యుత్ వాడుతున్నారు, సో దాని ద్వారా ఆర్థిక స్తోమత ఏమిటి అనేది తెలిసిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే సంక్షేమ పథకాలపై ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి మనకు సందేహం అయితే ఏర్పడబోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనము ఈ నెలాఖరులోగా ఏంటంటే ఎవరైతే కరెంటు మీటర్లు ఉన్నారో వారందరూ తప్పనిసరిగా తమ యొక్క ఆధార్తో లింక్ చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే విడుదల చేశారు. తప్పనిసరిగా ఇవి చేసుకుంటేనే మీ యొక్క కరెంటు మీటర్కి సంబంధించినటువంటి రన్ అవుతుంది. సో ఈ విధంగా ఇది చేసుకుంటే కనుక మీకు పథకాలు కూడా అయితే మీకు ఇవ్వాలా లేదా అనేది కూడా ప్రభుత్వం అంటే డిసైడ్ చేస్తుంది. ఇక మీరు అర్హత ఉన్నా కానీ సో మీరు ఈ పథకాలకు సంబంధించి అర్హులా లేరా అనేది కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.